నన్ను నేను కించపరుచుకొని ఎక్కువ సమయం ఒంటరిగా ఉండడం మొదలుపెట్టాను. కొన్నిసార్లు జంతువులోని చెట్లను చూస్తే వాటి మీద నాకు తీవ్రమైన అసూయ కలిగేది. నాకున్నట్టుగా వాటికి నిత్యనాశనం ఉండదు కదా అని. రోజులు గడిచే కొద్దీ నా మనసులోని బాధ ఎక్కువ అవుతుంది. నా జీవితంలో రక్షణ కార్యం చాలా కష్టంగా అనిపించేది. ఈ ఆలోచన పదే పదే నా కళ్ళ ముందుకు వచ్చి కృప గురించిన నా ఆశను నిరాశపరిచి ఆర్పువేసేది. నా జీవితంలో నేను ఇంకా రక్షింపబడను అని అనుకుంటూ ఉండేవాడిని. అయినా కానీ గొంతెత్తి మొరపెట్టడం, ఏడవడం మాత్రం మానలేదు. వాక్యంలో చెప్పబడిన బాధ్యతలను ఎంతో గౌరవభావంతో చేసేవాడను. వాటి యందు ఎలాంటి అశ్రద్ధ చూపలేదు. నా భౌతికమైన పనుల్లో, దైవికమైన కార్యకలాపాలలో నమ్మకంగా ఉన్నా. దేవుని దగ్గర నేను క్షమాపణ చెప్తున్నా. ఇవి ఏవి నన్ను పరలోకానికి అర్హునిగా చేయవని తలంచి పదే పదే అనుకుంటున్నా. ఏదో ఒక మూల ఈ కార్యకలాపాలే దేవుని చాలికి నన్ను సిఫార్సు చేస్తాయని తలంచేవాడిని.